సినిమా మొదలవగానే జాగ్వర్ అనే ఆదివాసి ఒక అడవి పందిని వేటాడుతూ ఉంటాడు. వీళ్ళు ఇప్పటికి పురాతన వేట పద్ధతులే వాడుతారు. 4 దిక్కులా పందికోసం ఉచ్చులు పెడతారు. ఆ పందిని పరిగెత్తిస్తూ ఉచ్చు దగ్గరికి వచ్చేలా చేస్తారు. ఆ పంది ఉచ్చుకి తగలగానే కత్తికంటే పదునైన కర్రలతో చేసిన ఆయుధాలు వచ్చి దానికి గుచ్చుకుని అది అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత అందరూ కలిసి కూర్చుని జోకులు వేసుకుంటూ దాన్ని కోస్తూ ఉంటారు. అప్పుడే జాగ్వర్కి వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వేరే తెగకి చెందిన ఆదివాసులు కనిపిస్తారు. వాళ్ళు 4 పెద్ద చేపలు ఎదురుగా పెట్టి, మేము మీ ప్రాంతం నుండి వెళ్లడానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు తెగకు నాయకుడైన జాగ్వార్ తండ్రి వాళ్ల చేపలు తీసుకుని మాంసం ఇచ్చి వెళ్లమని చెప్తాడు. వాళ్లలో చాలామందికి గాయాలు తగలి ఉంటాయి. జాగ్వర్ ఏమైందని అడగగా మా ప్రాంతంలో ఒక మహమ్మారి జబ్బు సోకింది, అందుకే మేము వేరే చోటుకి వెళ్ళిపోతున్నామని చెప్తాడు. జాగ్వార్ వాళ్లని వెంబడించబోతే తండ్రి వద్దని ఆపేస్తాడు. కాని అతనికి మాత్రం ఏదో ప్రమాదం జరగబోతుందని లోపల ఆందోళనగానే ఉంటుంది. తర్వాత అందరూ వాళ్ల ఇళ్లకి వచ్చేస్తారు. అక్కడ అందరూ చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి పీడకల వచ్చి జాగ్వార్ మేల్కుంటాడు. అతనికి లోపల ఇంకా ఆందోళనగానే ఉంటుంది. తర్వాత మనకి ఒక భయంకరమైన ఆదివాసిని చూపిస్తారు. అతను వాళ్ల బలగంతో దాడి చేయడానికి వస్తాడు. ఈ తెగలో వాళ్లకి జాలి, దయ, కరుణ లాంటివి ఏమీ ఉండవు. జాగ్వర్ మేల్కొనే ఉండటం వల్ల వాళ్లు రావడం చూస్తాడు. వెంటనే అతని భార్య పిల్లల్ని తీసుకుని దాక్కోడానికి బయలుదేరతాడు. కాని అప్పటికే ఒక ఆదివాసి వాళ్లమీదకి దాడి చేయడానికి వస్తాడు. జాగ్వర్ అతన్ని చంపేసి వాళ్లని తీసుకెళ్లి ఒక బావిలో దింపుతూ ఉంటాడు. తన భార్య కడుపుతో ఉండటం వల్ల నెమ్మదిగా తనని అందులో దింపుతూ ఉంటాడు. అప్పుడే ఇంకొక ఆదివాసి వాళ్లని చూసి దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ కంగారులో జాగ్వర్ తాడుని వదిలేగా భార్య కింద పడిపోతుంది. జాగ్వర్ అతని దాడి నుండి తప్పించుకుని అతన్ని కింద పడేస్తాడు. అతను ఆ బావిలో పడబోతుంటే అతని కాళ్లు పట్టుకుని ఆపుతాడు. కాని ఆ ఆదివాసి వాళ్లని చూసేస్తాడు. వెంటనే జాగ్వర్ అతన్ని పైకిలాగా కొట్టి చంపేస్తాడు. నేను వెళ్ళాలి, నా వాళ్లని కాపాడాలి. నువ్వు ఇక్కడే భద్రంగా ఉంటావు. భయపడకు, నేను నీకు మాటిస్తున్నా, ఖచ్చితంగా మళ్లీ వెనక్కి వస్తాను అని భార్యకి చెప్పి జాగ్వర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్లేలోపే వాళ్లు చాలామందిని బంధించి హింసిస్తూ ఉంటారు. ఇతని పేరు మిడిలాయ్. జాగ్వర్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని జాగ్వర్ బలంగా ఉండటం వల్ల మిడిలై కత్తిని అతని గొంతుమీదకే గుచ్చబోతాడు. అప్పుడే వాళ్ల తెగ నాయకుడు వచ్చి జాగ్వర్ని కూడా బంధిస్తాడు. మిడిలై జాగ్వర్ని చంపబోతుంటే ఆపి, నాకు ఇతని అవసరం ఉందని చంపొద్దని చెప్తాడు. మరోవైపు జాగ్వర్ తండ్రిని కూడా బంధిస్తారు. జాగ్వర్ తండ్రి కళ్లలో చూస్తూ, నన్ను క్షమించండి నాన్న అని అంటాడు. వాళ్లని గమనించిన మిడిలాయ్ వెళ్లి అతని తండ్రిని గొంతుకోసి చంపేస్తాడు. అతని తండ్రి చనిపోతూ భయపడకు అని జాగ్వర్కి చెప్పి ప్రాణాలు వదిలేస్తాడు. తర్వాత జాగ్వర్ని కూడా కొట్టగా అతను స్పృహ తప్పి పడిపోతాడు. జాగ్వర్ కాసేపటికి స్పృహలోకి రాగా అందరినీ ఒక కర్రకు కట్టేసి ఉంటారు. జాగ్వర్ ఆ బావి వైపు చూస్తూ ఆందోళన చెందుతూ ఉంటాడు. అతను మాటిమాటికి ఆ బావి వైపు చూడటం వాళ్లలో ఒకతను చూస్తాడు. ఇతను ఆ భయంకరమైన తెగ నాయకుడి కొడుకు. బావి దగ్గర ఆ తాడుని చూసి బావిలో ఎవరైనా ఉన్నారేమో అని చూడగా అక్కడ ఎవరు కనపడరు. తర్వాత అందులో ఒక పెద్ద రాయి వేస్తాడు. జాగ్వర్ భార్య పిల్లాడితో ఆ బావిలోనే ఒక చిన్న రాయి కింద కనపడకుండా దాక్కుని ఉంటుంది. ఇక వాళ్లందరూ అక్కడి నుండి ఒక పెద్ద ప్రమాదకరమైన ప్రయాణానికి బయలుదేరతారు. దారిలో వాళ్లకి సినిమా మొదట్లో కనిపించిన తెగవాళ్లు కూడా బందీలుగా కనిపిస్తారు. తర్వాత వాళ్లని హింసిస్తూ నదులు, పెద్ద పెద్ద కొండలు దాటిస్తూ ఆ శాపం తగిలిన చోటు దగ్గరికి వస్తారు. అక్కడ చాలామంది చనిపోయి ఉంటారు. ఒక చిన్న పాప నన్ను కూడా మీతో తీసుకెళ్లండని వాళ్ల దగ్గరికి వస్తుంది. కాని శాపముండటం వల్ల వాళ్లు తనని తీసుకెళ్లడానికి ఒప్పుకోరు. ఆ తర్వాత పాప మాట వినడం లేదని కొడతారు. అప్పుడు పాప వాళ్లతో చెప్తుంది, కంగారు పడకండి, త్వరలోనే మీ అంతం సమీపిస్తుంది. ఎప్పుడైతే పగలే రాత్రి కమ్ముకుని చీకటిగా మారిపోతుందో అప్పుడు ఒకతని చేతిలో మీరందరూ చస్తారు. సిద్ధంగా ఉండండి, ఆ రోజు మీ మరణం ఖాయమని చెప్తుంది. ఇక అక్కడి నుండి వాళ్లు ముందుకు వెళ్తారు. తర్వాత ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అందరూ సున్నం రాయిని కొడుతూ పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్ల ఆరోగ్యం మొత్తం క్షీణించి ఉంటుంది. అయినా సరే అలానే వాళ్లతో పనులు చేపిస్తూ ఉంటారు. కాని వీళ్లని ఇంకా ముందుకి తీసుకెళ్తారు. అక్కడ ఒకతను వచ్చి వాళ్లని తీసుకొచ్చారా అని అడుగుతాడు. వాళ్ల తెగ నాయకుడు మాట్లాడుతూ, అదంతా నా కొడుకు చూసుకుంటాడు, అతనితో మాట్లాడు అని చెప్తాడు. ఇక్కడే మనకి అర్థమవుతుంది వీళ్లు ఇలా మనుషుల్ని బంధించి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తూ ఉంటారని. అక్కడ ఆడవాళ్లని అమ్మేసి మగవాళ్లని మాత్రం రంగుపూసి వేరే చోటుకి తీసుకొస్తారు. ఇక్కడ వీళ్లు మనుషుల్ని చంపి వాళ్ల గుండెని సూర్యుడికి అర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సూర్యుడు కరుణించి వీళ్లకి మంచి చేస్తాడని నమ్ముతారు. ఒక ఇద్దరిని చంపిన తర్వాత
ఇప్పుడు జాగ్వార్ని కూడా చంపి బలివ్వడానికి తీసుకొస్తారు. అతన్ని చంపే సమయానికి అక్కడ సూర్యగ్రహణం జరుగుతుంది. అలా జరగడం వల్ల వీళ్లంతా సూర్యుడి ఆకలి తీరిందని, ఇక బలి ఇవ్వాల్సిన పనిలేదని జాగ్వార్ని వదిలేస్తారు. మిగిలిన వాళ్లందరినీ వేరే చోటుకి తీసుకొచ్చి, మీరు ఇక్కడ నుండి పరిగెత్తుకుని మీ అడవికి వెళ్ళిపండి అని చెప్తాడు. అతని కొడుకుని అవతలవైపు నిల్చోమని పంపించి ఇద్దరిని పారిపోమని చెప్తాడు. వాళ్లు పరిగెడుతుంటే బాణాలతో బల్లేలతో దాడి చేస్తారు. అవి తగిలి వాళ్లు చనిపోతారు. ఈసారి మరొక ఇద్దరిని పారిపోమంటారు. అందులో జాగ్వర్ కూడా ఉంటాడు. జాగ్వర్ మాత్రం తెలివిగా అటూ ఇటూ పరిగెడుతూ వాళ్ల బల్లేల దాడి నుండి తప్పించుకుంటాడు. కాని ఒక బాణం అతనికి తగిలి కింద పడిపోతాడు. జాగ్వర్ని చంపడానికి ఆ తెగ నాయకుడి కొడుకు వస్తాడు. అప్పుడు మొదట పరిగెత్తుతూ పడిపోయినతను అతన్ని ఆపుతాడు. ఈలోపు జాగ్వర్ అతనికి తగిలిన బాణాన్ని తీసి దానితో ఇతన్ని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ అడవిలోకి వచ్చి ఒక చెట్టు పైకెక్కి దాక్కుంటాడు. తన కొడుకు చనిపోవడంతో ఇతనికి చాలా కోపమొస్తుంది. జాగ్వర్ని చంపాలని అతని మనుషులతో అడవిలోకి పరిగెడతాడు. వాళ్లందరూ జాగ్వర్ దాక్కున్న చెట్టు కింద నుండే వెళ్తూ ఉంటారు కాని అతన్ని చూడరు. కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లలో ఒకతని వీపుమీద రక్తముండటం చూసి ఇక్కడే ఎక్కడో చెట్లపైన దాక్కుని ఉన్నాడని మళ్లీ వెతకడం మొదలుపెడతారు. మరోవైపు జాగ్వర్ కూర్చున్న చెట్టుపైన నల్ల చిరుత ఉండటం చూసి భయపడి అక్కడ నుండి పరిగెడుతూ వీళ్లకి ఎదురుగా వస్తాడు. అప్పుడు ఆ చిరుతకి ఇతను అడ్డంరాగా ఇతన్ని చంపేస్తుంది. తర్వాత వాళ్లు ఈ చిరుతని కూడా చంపేస్తారు. జాగ్వర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ జలపాతం దగ్గర ఆగపోతాడు. అతను ముందుకు వెళ్లాలంటే ఇక్కడి నుండి దూకక తప్పదు. కాని ఇక్కడి నుండి దూకితే అతను చనిపోయే ప్రమాదముంది. దూకకపోతే వెనక ఉన్న వీళ్లు అతన్ని చంపేసే ప్రమాదముంది. తన భార్యాపిల్లల్ని ఎలా అయినా కాపాడుకోవాలని ధైర్యం చేసి దూకేస్తాడు. దూకిన తర్వాత వాళ్లతో అంటాడు, మా తాతలు ఈ అడవిలోనే పుట్టి పెరిగారు, మా నాన్న ఈ అడవిలోనే పుట్టి పెరిగాడు, నేను ఈ అడవిలోనే పుట్టి పెరిగాను, రేపు నా పిల్లలు వాళ్ల పిల్లలు కూడా ఈ అడవిలోనే పెరుగుతారు, ఈ అడవి మాది, నీకు చేతనైతే నన్ను ఎదుర్కో అని సవాల్ చేస్తాడు. తర్వాత ఈ నాయకుడి వెనక ఉన్నతను ఆ పసిపిల్ల చెప్పిన శాపం నిజమవుతుంది, మనం ఒక్కొక్కరుగా చనిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. ఆ మాటలకి కోపమొచ్చి అతన్ని చంపేస్తాడు. తర్వాత అందరూ కలిసి నీళ్లలోకి దూకేస్తారు. అందులో ఒకతను రాయి తగిలి చనిపోతాడు. మిగతా వాళ్లంతా అతని వెంటపడతారు. జాగ్వర్ పరిగెత్తుకుంటూ వస్తూ ఒక ఊబిలో పడిపోతాడు. చాలా కష్టపడి అతను అందులో నుండి బయటకి వస్తాడు. తర్వాత అతను ఆలోచిస్తాడు, నా అడవిలో నేనెందుకు ఇలా పారిపోవాలి, ఏది ఏమైనా వీళ్లని ఎదుర్కొని నా అడవిని నా వాళ్లని నేను కాపాడుకోవాలి అని అనుకుంటాడు. వాళ్లందరినీ ఒక్కొక్కరుగా చంపాలని నిర్ణయించుకుని మొదట వాళ్లమీద తేనెటీగల్ని తీసుకొచ్చి వదిలేస్తాడు. తర్వాత అడవి కప్పలో నుండి విషం తీసి ఒకతన్ని చంపేస్తాడు. అప్పుడే అతని ముందుకు జాగ్వర్ తండ్రిని చంపిన మిడిలై వస్తాడు. వాళ్ల మధ్యలో చనిపోయిన ఆదివాసి గొడ్డలి పడి ఉంటుంది. ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. జాగ్వర్ నేలమీద పడి ఆ గొడ్డలి అందుకుంటాడు. కాని మిడిలై కొట్టిన దెబ్బ అతని తలపై తగులుతుంది. అయినా సరే ఆ గొడ్డలి తీసుకుని అతని నెత్తి పగలకొడతాడు. అప్పుడే అక్కడ వర్షం పడటం మొదలవుతుంది. జాగ్వర్ భార్య కొడుకు ఆ బావిలోనే ఉండిపోతారు. బావిలో నీళ్లు పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు తనకి పురిటి నొప్పులు కూడా మొదలవుతాయి. జాగ్వర్ పరిగెత్తుకుంటూ ఆ బావి దగ్గరకి వస్తాడు. అతన్ని చూసి మమ్మల్ని త్వరగా పైకి లాగమని అంటుంది. కాని అతని వెనుక ఇంకా ముగ్గురు ఆదివాసులు వెంబడిస్తూ ఉంటారు. వాళ్లలో ఇద్దరు అతని వెనకే వచ్చి అతని భార్యాపిల్లల్ని చూస్తారు. మరోవైపు ఆ భయంకరమైన నాయకుడు జాగ్వర్పై బాణాలతో దాడి చేస్తాడు. కాని అతను భయపడకుండా నిల్చుని సవాల్ చేస్తాడు. అతను కత్తి తీసుకుని జాగ్వర్ని చంపడానికి వస్తాడు. అప్పుడే వాళ్లు పందికోసం పెట్టిన ఉచ్చుకు తగిలి దారుణంగా చనిపోతాడు. ఇంకా అయిపోలేదు, మిగిలిన ఇద్దరు అతని వెంట పడుతూనే ఉంటారు. మరోవైపు అతని భార్య నీళ్లలో మునిగపోతూ అందులోనే ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఇక జాగ్వర్ అలసిపోయి సముద్రం దగ్గరికి వచ్చి ఆగపోతాడు. అతన్ని వెంబడిస్తూ వచ్చిన వాళ్లు కూడా ఆగపోతారు. ముగ్గురూ సముద్రం వైపు అలానే చూస్తూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద పడవల్లో సైన్యం వాళ్ల వైపు వస్తూ ఉంటుంది. అది చూసి ఆదివాసులిద్దరు వాళ్లకి లొంగపోతారు. జాగ్వర్ మాత్రం వెనక్కి పరిగెడుతూ అడవిలోకి వెళ్లి తన భార్య పిల్లల్ని పైకి లాగేసి కాపాడతాడు. ఆ పడవల్ని చూసి భార్య అడుగుతుంది, వాళ్లెవరు, వాళ్లతో మనం వెళ్లాలా అని. అప్పుడు జాగ్వర్, లేదు, మనం మన అడవిలోనే కొత్త జీవితం మొదలు పెడదామంటాడు. అక్కడితో సినిమా పూర్తవుతుంది.